సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. మున్కరైన హదీసులు అనగా హదీసు తిరస్కారులు మాకు హదీసులు అవసరం లేదు, ఖురాన్ ఒక్కటే ఉంటే చాలు అన్న వాదనను ఎంతో బలంగా దృఢంగా నమ్ముతూ ఉంటారు. అయితే మా సందేహము, హదీసులు లేకుండా మీరు ఖురాన్ దాకా ఎలా చేరుకున్నారు? ఒక మనిషి వచ్చి మీకు ఇది ప్రవక్త గారి బోధన అని అన్నప్పుడు మీరు ఇది ఖురాన్లో ఉంది అని మీరు అంత గట్టిగా నమ్మగలుగుతున్నారు. ఖురాన్లో ఉంది అని తెలిసి చూస్తున్నారు, సరే బానే ఉంది. కానీ ఇదే ఖురానా అనటానికి ఆధారం ఏంటి? ఇందులో మార్పు చేర్పులకి ఎలాంటి సందేహం లేదు అన్న మాట అందులో ఉంది. కానీ ఇది కరెక్ట్‌గా ఇలాగే వచ్చింది అనటానికి ఆధారం ఏంటి? ఏమో ఎవరైనా మార్చారేమో మీకేం తెలుసు? లేదు ఎవరైనా మార్చలేదేమో అదైనా మీకేం తెలుసు? ఏదో మీ దగ్గర ఖురాన్ ఉంది అది చాలా అనుకుంటున్నారు. కాదండి. మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ స్వల్లల్లాహు అలైహి వసల్లం గారి బోధనలు, సిద్ధాంతాలు, పద్ధతులు అన్నీ హదీసు రూపంలో పొందుపరచటం జరిగింది. ఎవరైనా పోస్ట్ మ్యాన్ మనకు ఉత్తరం ఇచ్చేట్లయితే అలా ఇచ్చేసి వెళ్ళిపోతారు. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వయుఅల్లిముకుముల్ కితాబ వల్ హిక్మ, మాకు ధర్మాన్ని బోధించటమే కాదు వివేకాన్ని నేర్పిస్తారు. ధర్మాన్ని అర్థమయ్యేలాగా మాకు తెలియచేస్తూ ఉంటారు. ఖురాన్ ఏదో అలా ఇచ్చేసి అలా పారిపోలేదు. ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వివరించారు. దానికి వివరణ, ఆదరణ అన్నీ నేర్పించారు. పద్ధతి, విభాగం అన్నీ మాకు తెలియచేసి చూపించారు. ఆచరించే విధానం ఆయన స్వయంగా పాటించి చూపించారు. ఇప్పుడు మనం అది పాటించాలి అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి తెలియాలి. చరిత్రలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్న వ్యక్తి ఉన్నారు అనటానికి మాకు ఆధారం కావాలి. ఆ ఆధారాలే హదీసులు. ఉంటే ఆ మనిషి మాట్లాడారు, ఎక్కడ పుట్టారు, ఎక్కడ మరణించారు, ఎప్పుడు ఖురాన్ తీసుకొచ్చారు, ఎప్పుడు సమాజానికి ఇచ్చారు, ఈ విషయాల యొక్క అవగాహన మొత్తం హదీస్. ఇది లేకుండా మేము ఇస్లాం తెలుసుకుందాము అని మునికిలేని హదీసులు ఆరాటపడుతున్నారు. అయితే ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ కోసం ఫసల్లి లిరబ్బిక వన్హర్, అల్లాహ్ కోసం నమాజును స్థాపించండి, సలాతు స్థాపించండి, కుర్బానీ కూడా ఇవ్వండి అని చెప్పడం జరిగింది. ఒకవేళ నేను ఒక పిల్లిని చక్కగా జిబా చేసి ఎంతో ప్రేమగా దానికి అత్తరు గిత్తరు పూసి చక్కగా అల్లాహ్ పేరు మీద జిబా చేశానని చెప్తే ఇది ఆమోద్యముగా అవుతుందా? అవ్వదా? ఎందుకు అవుతుంది? ఎందుకు అవ్వదు? మున్కరైన హదీసులో ఒక కుక్కని మేము తినొచ్చా? తినకూడదా? తినాలంటే ఎందుకు తినొచ్చు? వద్దంటే ఎందుకు తినకూడదు? ఏమిటి ఖురాన్‌లో దీనికి ఆధారం నిదర్శనం ఉందా? లేనప్పుడు ఏం చేయాలి? మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి బోధనలు తెలుసుకోవాలి. ఆ బోధనలు ఎక్కడుంటాయి? హదీసులో ఉంటాయి. హదీస్ లేకుండా మేము ఇస్లాం తెలుసుకుందాం అనుకుంటే మోసపోతారు, కష్టపడతారు. ఖురాన్ హిదాయత్ యొక్క పుస్తకము. హదీస్ ఆ హిదాయత్ దాకా చేరుకోవటానికి కావాల్సినటువంటి సంపూర్ణ ప్రయోజనకరమైనటువంటి మార్గము అనేది గుర్తించాలి. ఇస్లాంని కోసము ఖురాన్ హదీసులు చదువుతూ ఉండాలి.